నవీన్ గారు, స్వప్న గారు వీళ్ళు తోరు, జనగాం డిస్ట్రిక్ట్. 9 ఏళ్ళు అయిపోయింది పెళ్ళయ్యి, భర్త వయసు 29 సంవత్సరాలు వచ్చేసింది, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీలు కూడా నిలబట్టలేదనే బాధతో వచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఫస్ట్లో వచ్చినాయి పోయినాయి, ఇప్పుడు రాను కూడా రావట్లే. మరి మీరు నా గురించి ఎలా తెలిసి ఇక్కడికి వచ్చారు, ఎలా ఇవాళ ప్రెగ్నెన్సీ పొందగలిగారు? సార్ నేను యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూసి నా వీడియో చూసి వచ్చారు. అవును సార్. ఏ పాయింట్ పట్టుకుని నా వీడియో మీరు నచ్చి ఇక్కడికి వచ్చారు? సార్ ఇది మీరు ఎవరు చెప్పలేదు సార్. ఈ క్రీముల గురించి ఎవరు చెప్పలేదు, ఏ డాక్టరు చెప్పట్లా. ఎక్కడ పోయినా మందులు పెట్టారు కానీ క్రీములు వల్ల ఇది అవుతుందని ఎవరు చెప్పలే. మీ వీడియోస్ అలా కంటిన్యూగా చూస్తూ ఇట్లా క్రీములు అంటున్నారు కదా సారు, ఆ మందులు కూడా వాడి చూద్దామని ఇక్కడి వరకు. ఈ ప్రెగ్నెన్సీలు నిలబడిపోవడానికి క్రిములు కారణం. భూమిలో ఎలాగైతే మొక్కొచ్చిన చీడాపీడ పట్టి పురుగు నాశనం చేస్తుందో, పంట చేతికి రాకుండా చేస్తుందో, అలాగే అబార్షన్లు అవుతాయి. ఒక్కోసారి ఈ క్రిమి ఇంకా పెరిగిపోతే అసలు విత్తనాలనే తినేస్తాయి, తప్పుల బుచ్చులు చేస్తాయి, అసలు ప్రెగ్నెన్సీయే రాకుండా చేస్తాయి, అంటే మొక్కే రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఉండకూడదు అని చెప్పాను. ఉంటే బిడ్డ రాదు, వస్తే బిడ్డ నిలబడదు. ఒకవేళ నిలబడిన అవకరాలైనా వస్తాయి అని చెప్పా. అదే పాయింట్ మీరు నచ్చింది మీకు. ఎక్కడ ఏ డాక్టర్ చెప్పట్లా. అబార్షన్లు అవ్వడానికి కారణాలు వేరు కారణాలు చెప్తున్నాం. గర్భసంచి లూజ్ అని కుట్లేస్తున్నారు, కొంతమంది జర్నీ చేశారు, ట్రావెల్ చేశారు, బెడ్ రెస్ట్ తీసుకోమంటున్నారు. ఒకే మంచం మీద పడుకుని 1-2 మంచం మీద చేసినా అది ఆగట్లా. డాక్టర్ గారు ఒళ్ళో పడుకున్నా ఆగట్లా. అసలు మీరే డాక్టర్ అయినా ఆగదు, అది క్రిమి కదా. అది క్రిమి లోపల పొడిచేస్తుంది, తోసేస్తుంది అనే విషయం మీకు మన వీడియోలు చూశాక అర్థమైంది. అదేదో ఆ మందులు వాడుకుందాం, ఏ డాక్టర్ గారు చెప్పలేదు, ఏ డాక్టర్ గారి దగ్గర ఫలితం రావట్లేదు, మనం అక్కడికి పోయినాయి ఛార్జీలు, విజయవాడ వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గర వాడుకుందామని చెప్పి మన దగ్గరికి వచ్చారు. ఇవాళ మీకు ఆ పని అయింది. ఓకే. నవీను, స్వప్న 9 ఏళ్ళ తర్వాత చక్కగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళు మీరు కాల్ చేశారు, మాకు కాల్ చేస్తే ఇదిగో బీటా ఎస్సీజీ ఈ టెస్ట్ చేయమన్నాము, టెస్ట్ చేశారు, బీటా ఎస్సీజీ పాజిటివ్ వచ్చింది. అది ఎంత 1332 వచ్చింది. తర్వాత స్కాన్ కూడా చేయమన్నాము, స్కాన్ కూడా చేస్తే గర్భసంచిలో వచ్చిందని వచ్చింది. ట్యూబుల్లో రాలా, గర్భసంచిలోనే వచ్చింది. స్కాన్ తీసినా గర్భసంచిలో వచ్చింది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. మీరు ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇది ఒక 5 నెలలు మన దగ్గర వాడాలి. ఏ క్రిమి అయితే ఎన్నాళ్ళు రాకుండా చేసిందో అదే క్రిమి బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది. ఫస్ట్ 3 మంత్స్ 80% పోయే ప్రమాదం ఉంది, 4th 5th మంత్ అవకరం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు మీ ఆవిడకి అక్కడ చేయించి, మీ ఆవిడ రాకపోయినా పర్లేదు, మీరు వచ్చి తీసుకెళ్ళమన్నా మందులు, అందుకే మీరు వచ్చారు. సో ఈ 5 నెలలు మన దగ్గర జాగ్రత్తగా వాడండి. అక్కడే దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరి దగ్గరన్నా పెట్టుకోండి, ఏం పర్లేదు, చూపించుకోండి. బరువులు, బీపీలు, అలాగే మేము రాసిన బ్లడ్ టెస్టులు అవన్నీ అక్కడ చేయించుకోండి. ఇక్కడ బ్లడ్ టెస్టులు కూడా రాసాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఈ టెస్టులు చేయించుకురావాలి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ టెస్టులు చేయించుకురావాలి మీరు. అది ఇంకొక 3 వారాల్లో ఇవన్నీ చేయించుకురండి. ఇంతకుముందు పీసీఓడి ఉంది, ఐయుఐ ఫెయిల్ అయింది, పెళ్ళి 9 ఏళ్ళు అయింది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా మేము మందులతో ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం. క్రిములకు వాడి అక్కడ వచ్చినా నిలబడలేకపోయారు, అసలు రావడం కూడా మానేసినాయి ప్రెగ్నెన్సీలు. ఇప్పుడు మరి వల్ల తెప్పించగలిగాం కదా కేవలం 2 నెలల మందులతో, అంటే క్రిములేనే కదా. ఇవన్నీ ఉన్నాయి. పీసీఓడికి ఆపరేషన్ చేయలే, మేము ఐయుఐలు చేయలే, పెళ్ళి 9 ఏళ్ళు అయింది, ఐవీఎఫ్కి వెళ్ళాలి, డోనార్కి వెళ్ళాలని చెప్పలా, థైరాయిడ్ ఉంది కాబట్టి మందులు కంటిన్యూ చేసుకోండి అని చెప్పామంతే. అంతేనా? తర్వాత మందులు క్రిములకి ఇచ్చి ప్రెగ్నెన్సీ రప్పించేసాం. అలాగే నిలబెడదాం. 5 నెలల మందులు మన దగ్గర వాడుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ స్టెప్ కొన్ని మందులు ఉంటాయి, ఇంజక్షన్లు, అది మంత్లీ వాడాలి. అలా కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి, అవి వారానికి 2 సార్లు వాడుకోవాలి. అలాగా ఇవన్నీ మీకు నేను దీంట్లో రాస్తాను. అవన్నీ దాని ప్రకారం మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ మీ డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర చేయించుకోవచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళతో చేయించేసుకోవచ్చు. ఓకేనమ్మా? మళ్ళా 3 వారాల తర్వాత ఈ మందులు అయిపోయే లోపలే మళ్ళీ స్కానింగ్లు అవి చేయించేసి మా దగ్గరికి రావాలి. వాంతులు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే వాంతులు, వేవుళ్ళు, వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే విరోచనం అది సాఫీగానే అవుతుందిగా, వేరే ఇబ్బంది ఏమి లేదుగా. యూరిన్ కొంచెం ఎక్కువ అవుతుంది, మోషన్ కొంచెం గట్టిగా బిరడా కొట్టేసినట్టు అవుద్ది. అలాగే వేవుళ్ళు వస్తాయి, వాంతులు రాగా అనిపిస్తుంది. పక్కన వాళ్ళ తిరగమాత స్మెల్ కూడా వాంతి అయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ నేను చక్కగా మందులతో సెట్ చేశాను. అలా 3 వారాలు వాడేసుకుని ఇంకో వారం ఉండగానే మీరు ఈ టెస్టులు
చేంజ్ చేసుకుని రిపోర్ట్లు అన్నీ పట్టుకుని మీరు వచ్చి తీసుకెళ్ళండి మళ్ళీ మందులు. ఫస్ట్ 1 నెలకి ఇస్తాను, తర్వాత 2 నెలలకి ఇస్తా. ముందు అబార్షన్ అవ్వకోకుండా బిడ్డ హార్ట్ బీటు ఫీటల్ పాటు రావడానికి ఇస్తా. తర్వాత అవయవాలు పెరుగుతూ అబార్షన్ అవ్వకోకుండా ఇస్తా. ఆ తర్వాత అవకరాలు రాకోకుండా ఇస్తా 4th 5th మంత్. ఆ తర్వాత నువ్వు అక్కడే చూపించుకోవచ్చు, అక్కడే మీ డాక్టర్ గారి దగ్గరే డెలివరీ అవ్వచ్చు. అక్కడి వరకు మాత్రం ఆ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నా నా మందులు వాడాలి. నా మందులు చూపించాలి ఆ డాక్టర్ గారికి. ఒకవేళ మధ్యలో జ్వరం దగ్గులు వస్తే డాక్టర్ గారి మందులు వాడచ్చు. నా మందులు మాత్రం తప్పనిసరిగా మేడం చూపించి ఈ వాడుతున్నాం మేడం, ఒక 5 నెలలు వాడమన్నారు మా డాక్టర్ గారు అని చెప్పి అక్కడ చేసుకోవాలి. 5వ నెలల నుంచి ఆవిడే వాడుకోవచ్చు, ఆవిడ దగ్గరే డెలివరీ అయిపోవచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఫోటో పంపిస్తే బ్లెస్ చేస్తాం. మేము వచ్చి వీడియో ఇస్తాం సార్. అలాగే ఒక 5 నెలలు అయిన తర్వాత గట్టిగా తీసుకుందాము. అప్పటి వరకే నీకు కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే నీకు ప్రెగ్నెన్సీలు చాలా కాలం నుంచి రాలా, మళ్ళీ రప్పించారు 2 నెలల్లో. ఎందుకని? క్రిములు అనే కాన్సెప్ట్ కరెక్టు అని మీకు విషయం అర్థమైందిగా. అర్థమైంది సార్. పీసీఓడీలకి ఆపరేషన్ చేయమన్నారు, ఐవీఎఫ్లకి వెళ్ళమన్నారు. మనం వెళ్ళకుండానే మందులతో రప్పించేసాం కదా. అంటే క్రిమి అనేది తెలిసింది కదా నీకు. అదే క్రిమి నుంచి బిడ్డను కూడా కాపాడొచ్చు అని మనం చెప్పాం. అది కూడా నీకు నిరూపిస్తాం. ఒక 5 నెలలు గట్టిగా వాడండి, నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను కొన్ని వేల కేసులు చూసుంటాను, నీకు భయంగానే ఉంటుంది కదా. 9 అబార్షన్లు అయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ చక్కగా నిలబెట్టాం. నీకు సెప్టేట్ యుటరస్ అన్నారు ఇంతకుముందు, అయినా ప్రెగ్నెన్సీలు రావన్నారు, మీకే వచ్చినాయి. అయితే అబార్షన్ అవుతుంది సెప్టేట్ యుటరస్ వల్లే అంటున్నారు. కాదని నేను నిరూపిస్తాం. ఆర్క్యుయేట్ యుటరస్, సెప్టేట్ యుటరస్, యుటరస్ డైడెల్పస్, మరి ఓల్డ్ రకాల గర్భసంచి అవకరాలు ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రప్పించాం. మన పాత వీడియోలు చూడొచ్చు, సక్సెస్ వీడియోలు బోల్డ్ ఉన్నాయి. మరి అది ఓకే, ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. మీరు ఏ వీడియో అయితే భగవంతుడు మీకు చూపించి ఇక్కడ తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ ఇచ్చాడో అదే భగవంతుడిని నమ్మి గట్టిగా ఉండండి. మీ వెనకాల తోడుగా నీడగా ఉంటాడు. ఆయన నీ బిడ్డ నీకు వచ్చేటట్టు చేస్తాడు. నీకు వీడియో రూపంలో ఆయన సహాయం చేశాడు. అలాగే నీ వీడియో ద్వారా ఇంకొక 2-3 ఆయన దారి చూపిస్తాడు. అలా దారి చూపించే అదృష్టం కూడా నీకు కలిగించాడు. ఒక వీడియో లాగా నువ్వు మారే.